హలో గాయ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ తెలుగు. ఈరోజు నేను మీకు పిక్సార్ట్ యానిమేటర్ గురించి చూపెట్టాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి పిక్సార్ట్ యానిమేటర్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పిక్సార్ట్ యానిమేటర్ అని టైప్ చేస్తున్నాను. పిక్సార్ట్ యానిమేటర్ ఇక్కడ ఉంది, చూడండి. దీనికి 4.2 రేటింగ్స్ ఉన్నాయి. దీన్ని 1 మిలియన్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది పిక్సార్ట్ కమిటీ వాళ్ళు పెట్టింది. నేను ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ పేపర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ వైట్ అనే కలర్ నచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. మీద రైట్ కార్నర్లో ఉంది నెక్స్ట్ అనేది, ఇలా రైట్ సైడ్ యారో తిరిగి ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పేపర్ వస్తుంది, కింద ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేను అక్కడ ఒక పెయింట్ బ్రష్ సెలెక్ట్ చేస్తున్నాను. పెయింట్ బ్రష్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లో నుంచి బెలూన్ వెళ్ళిపోవడం డ్రా చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు ఒక హ్యాండ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక థ్రెడ్ పెట్టేసి దానికి బెలూన్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్ మీద క్లిక్ చేస్తే నాకు 3 ఆప్షన్స్ వస్తాయి అన్నట్టు. ఇక్కడ మిడిల్ ఆప్షన్ కాపీ ఆప్షన్, ఇది నెక్స్ట్ పేజ్లో కూడా అదే వస్తుంది. ఇప్పుడు అది క్లిక్ చేస్తున్నాను. తర్వాత క్లిక్ చేశాక నేను ఎరేజర్ ఆప్షన్ తీసుకొని దాన్ని ఎరేజ్ చేస్తున్నాను. హ్యాండ్ని తప్పించి అంతా ఎరేజ్ చేస్తున్నాను. నేను కొంచెం ఎరేజర్ సైజ్ పెద్దదిగా తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం తొందరగా ఎరేజ్ అయిపోతుంది. హ్యాండ్ని తప్పించి మొత్తం ఎరేజ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ వరకు ఎరేజ్ చేస్తున్నా. హ్యాండ్ వరకు ఎరేజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెయింట్ బ్రష్ తీసుకొని కొంచెం మీద డ్రా చేస్తున్నాను, ఎందుకంటే బెలూన్ ఎగిరిపోతున్నట్టు ఉంటుంది ఇలా డ్రా చేస్తే. మళ్ళీ సెకండ్ది తీసుకొని కాపీ, మళ్ళీ ఎరేజ్ చేస్తున్నాను, కొంచెం పైకి పెడుతున్నాను. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను ఇక్కడ కూడా. చూడండి, మళ్ళీ అదే ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఎరేజ్ చేసి, ఇప్పుడు చూడండి ఓన్లీ థ్రెడ్ మాత్రమే నాకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ వరకు నచ్చింది వీడియో. తర్వాత నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను మీద. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్పీడ్ చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి దీనికి కన్వీనియంట్గా ఉన్నట్టంటే నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కన్వీనియంట్గా ఉంది. చూడండి, ఇప్పుడు బెలూన్ ఎగిరిపోతున్నట్టే ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. నేను స్పీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది. 100% అయ్యేదాకా ఆగాలి. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ సేవ్ అయ్యాక మనం ఇక్కడ గిఫ్ కానీ వీడియో కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో ఒత్తాను, బ్లూ కలర్ వచ్చింది. గిఫ్ ఒత్తాను, దేని మీదనైతే బ్లూ కలర్ ఉందో అది మనం సేవ్ చేసుకుంటున్నట్టు. నేను గిఫ్ట్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి గిఫ్ట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఇది ఆప్షన్ ఉంది చూడండి, డౌన్లోడ్ అనే ఆప్షన్. దాన్ని క్లిక్ చేస్తే ఇంపోర్ట్ మన గ్యాలరీకి ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేశాను, జనరేటింగ్ గిఫ్ అని వస్తుంది. తర్వాత సేవ్ టు గ్యాలరీ అని ఇక్కడ వచ్చింది చూడండి. ఓకే, మనం ఇలా పిక్సార్ట్ యానిమేటర్తో ఇలా చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.